నంద్యాల పట్టణంలోని నంది పైప్ సంస్థలందు శుక్రవారం మాజీ ఎంపీ నంది పైపుల సంస్థ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి జయంతి వేడుకలను ఎండి సుజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని నంది పైప్ సంస్థ యందు శుక్రవారం మాజీ ఎంపీ నంది పైపుల సంస్థ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి జయంతి మరియు ఎండి సుజల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంది పైప్స్ ఎండి సుజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రతి సంవత్సరం కార్మికులు నిర్వహించే క్రీడా పోటీలను ఎండి సుజల ప్రారంభించారు. ఎస్పీవై రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి కార్మికుడు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అరవింద్ రాణి, సిద్ధార్థ, ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు, మేనేజర్లు రామిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వంశీ, వెంకట్రామరెడ్డి, భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కంపెనీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మనందరం ఒక చోట కలిసి ఆయన తెలుసుకుని మన 50వ ఫౌండర్స్ డేని జరుపుకోవడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుకి 47 సంవత్సరాలు అవుతుంది దాదాపు మన నంది పైపులు ఆవిర్భించి. భగవంతుడి ఆశీస్సులతో, పెద్దసారి దీవెనలతో మనందరం కలిసి పనిచేస్తూ మన నంది గ్రూప్ని దినదిన ప్రవర్తమానం చేస్తూ మన కుటుంబాలకి, మన దేశానికి సంతోషాన్ని చేకూర్చాలని కోరుకుంటూ మీరందరూ ఈ వేడుకకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మరిన్ని ఫౌండర్స్ డే చేసుకోవాలి. పెద్దసారిని మనం ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా ముందుకు పోవాలి. మనందరము, మన కుటుంబాలు, మన దేశం అన్నీ బాగుండాలి. మన నంది గ్రూప్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, గొప్ప శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కావాలి నంది గ్రూప్కి. నంది గ్రూప్లో పనిచేసే మనందరం కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు మన ప్రియతమ ఫౌండరు శ్రీ ఎస్పీవై రెడ్డి గారి జన్మదినము, అలాగే మన సుజలా మేడం గారు జన్మదినం కూడా ఈరోజు సార్ మన ఈ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ హృదయాలతో వాళ్ళందరి సహకారంతో ఈ స్థాయికి తీసుకొని రాగలిగారు. అదే స్థాయిని మనం ఇప్పుడు కూడా సార్ తర్వాత కూడా కంటిన్యూ చేసి ఈ స్థాయికి తగ్గకుండా ఇంకా కష్టపడి పనిచేసి ఇంకా అభివృద్ధిలోకి తేవాలని కోరుకుంటూ మన ప్రియతమ నాయకుడు, మన చైర్మన్ శ్రీ ఎస్పీవై రెడ్డి సార్ మరియు సుజల మేడం ఈరోజు ఇద్దరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మన పెద్ద సారు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిగా ఇక్కడికి వచ్చి నంద్యాలకు స్థిరపడి ఒక శక్తిలాగా ఏర్పడి ఇంత పెద్ద కుటుంబాన్ని, ఇంత పెద్ద కంపెనీని స్థాపించారంటే అది సామాన్యమైన పని కాదు. కేవలం ఒక వ్యక్తి ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించారంటే ఇది అందరి ఆయన యొక్క పట్టుదల, మన కృషి, ఆయన వర్కర్స్తో మమేకమై తాను ఒక కార్మికుడిగా అందరితో కలిసి పనిచేస్తూ, అందరితో కలిసి ఫోన్ చేస్తూ, ఆ విధంగా కార్మికుల హృదయాలందరూ కూడా సారు అందుకున్నాడు. అపూర్వ దానకర్ణుడు, అందరి హృదయాలను నిలిచినావు పెద్ద మనిషి. ఎక్కడికి పోయినా పెద్ద ఆయన అని అందరితో వినిపించుకునేవాడు. ఈరోజు కూడా మన హృదయాలలో, మన ఇంట్లో మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉంటాము ఎస్పీవై రెడ్డి సార్ను. బయటికి వెళ్ళినప్పుడు కూడా మాకు ఎంతో చోట కలిసినప్పుడు కూడా మేము విజిటింగ్ కార్డ్స్ పంపిస్తే ఓ నంది పైప్స్ ఎస్పీవై రెడ్డి గారు అని పిలిచి మమ్మల్ని ఆహ్వానించేవాళ్ళు. మేము ఎవరో తెలియకపోయినా మన యొక్క కంపెనీ పేరు చెప్పడం, ఆయన పేరు చెప్పడంతో మాకు అక్కడ ఉన్న రెస్పెక్ట్ కానీ, మాకు ఇచ్చే మర్యాద కానీ ఎంతో గౌరవంగా ఉంటుంది. ఈరోజు కూడా మనమందరం కలిసి ఆ యొక్క మహావృక్షంగా మేడం గారు చెప్పినట్టు ఆ మహావృక్షాన్ని కింద మనమందరం బతుకుతున్నాము. మనమేం చేస్తున్నాము? నీరు పోస్తున్నామా, ఎట్ట చేస్తున్నామా, ఎరువు పోస్తున్నామా? ఇవన్నీ కూడా మన చేతులారా, మన కష్టాతీతంతో మనం చేసినప్పుడు ఆ వృక్షానికి కాసిన కాయ ఫలాఫలములు మనకందరికి కూడా అందుతాయి. మనకందినట్టే మన కుటుంబాలకు, మన వారికి అందరికి కూడా మనకు అందినట్టే. అందుకని మనమందరం కూడా మన శక్తి మేరకు ఐకమత్యంతో కలిసి పనిచేయాలి. ఒక వేలుతో చూస్తే ఏమి పని చేయలేము. అందరం కలిసి ఒక కుటుంబం లాగా 5 వేలు కలిసి ఒక పిడికిలితోటి మనం ముందుకు సాగలిగినప్పుడే మన సంస్థ ముందుకు పోతుంది. ఈరోజు ఒక సుదినం. ఈరోజు మన పెద్దసారి ఎస్పీవై రెడ్డి గారి జన్మదినం.
అదేవిధంగా మన సుజలా మేడం గారి జన్మదినం కూడా వారికి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. పెద్దసారి గారు మొదట మన నంద్యాలలో నంది పైపుల ఫ్యాక్టరీని స్థాపించి దాన్ని అభివృద్ధి చేస్తూ అంచెలంచెలుగా ఒక గ్రూపుగా విస్తరించారు. ఎన్నో సంస్థలను అభివృద్ధి చేశారు. ఇన్ని సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎంతో మందికి ఉపాధి కల్పించిన వారు. ఒక వ్యక్తి ఒక శక్తిగా, ఒక మహాశక్తిగా దీన్ని అంతా సాధించడం జరిగింది. వీటికి మనమంతా సహకరించాలి. మామూలుగా సమాజంలో చాలా మంది ఒక స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూనే ఉంటారు, చాలా కామన్. కాకపోతే దాంట్లో రకాలు ఉంటాయి. 10 మందిని ఉపయోగించుకొని ఉన్నత స్థితికి ఎదిగే వాళ్ళు కొంతమంది అయితే 10 మందికి ఉపయోగపడుతూ ఉన్నత స్థితికి ఎదిగే వాళ్ళు ఇంకో రకం. ఆ రెండో రకంలో మన సార్ ఎవరిని ఉపయోగించి కాదు, తానే 10 మందికి ఉపయోగపడుతూ 10 మందికి ఉపయోగం చేస్తూ గొప్ప స్థితికి ఎదిగారు. ఇది ఎంతో గొప్ప విషయం. ఎస్పీ రెడ్డి గారు మేడం గారు జన్మదినం ఈ రోజే కనుక వారి పుట్టుక కూడా ఎప్పుడు దినదినాభివృద్ధిగా అందరి అభిమానం చూరగొంటూ ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.